వైఎస్ జగన్తో పాటు అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైసీపీ సభ్యులు సభలో నిరసన తెలిపి వాకౌట్ చేసి వెళ్లిపోయారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. లడ్డూ కల్తీ, నిరుద్యోగ వృత్తి, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టి నిరసన తెలిపారు. గవర్నర్ ప్రసంగం సమయంలో స్పీకర్ చైర్పై పేపర్లు విసిరారు వైసీపీ సభ్యులు. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. వాళ్ళని ఆదుకోకపోవడం వలన డ్వాక్రా సంఘాల దుస్థితి ఈరోజు ఎలా ఉంది. అలాగే తీసుకుంటే విద్యార్థులు ఈరోజు 6 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల నుంచి బయటకు వచ్చేశారు. అంటే విద్యా ప్రమాణాలు సరిగ్గా లేకపోవడం వలన ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ అవ్వట్లేదు. ఎంత దారుణం. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో పెట్టేయడం వలన ఈరోజు పేద విద్యార్థుల తాలూకా ఉన్నత విద్య ఎంత ఘోరంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు స్కూల్ అంటే కాలేజెస్లో విద్యార్థుల్ని సర్టిఫికేట్స్ ఇవ్వట్లేదు. ఫీజులు కట్టలేకపోవడం వల్ల, ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయించకపోవడం వల్ల. అలాగే తీసుకుంటే వీళ్ళు కేంద్రంతో ఎలియన్స్లో ఉన్నారు. వీళ్ళు ప్రత్యేక హోదా అడగొచ్చు, వీళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉన్న కేంద్ర ప్రభుత్వం ఉంది, కానీ వీళ్ళు అడగట్లేదు. వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోయి ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అలాగే పోలవరం ఎత్తును కూడా తగ్గించేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలా కేంద్రం నుంచి రావాల్సిన ఎటువంటి నిధులు కూడా రాబెట్టకుండా వీళ్ళు చోద్యం చూస్తూ వీళ్ళ స్వలాభం కోసం మాత్రమే వీళ్ళు పనిచేస్తూ ఉండే పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఉన్న భూముల్ని, ప్రభుత్వ భూముల్ని అప్పనంగా తన బినామీలకి దోచిపెడుతూ ఉండే పరిస్థితి, అది కారు చౌకగా దోచిపెడుతూ ఉండే పరిస్థితి రాష్ట్రమంతా చూస్తూ ఉన్నాము. ఆ గీతం భూముల విషయంలో 5,000 కోట్ల రూపాయల విలువైన భూములనేమో తన కుటుంబ సభ్యుడైన భరత్ గారికి రెగ్యులరైజ్ చేయడానికి ప్రభుత్వమే సహకరిస్తూ ఉండే పరిస్థితి మనం చూసాము. అసలు విద్య నేర్చుకోవాల్సిన సంక్షేమ హాస్టల్స్లో ఈరోజు అశ్లీల నృత్యాలు ఆడిస్తూ వాళ్ళకి తప్పుదోవ పట్టిస్తూ విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం చోద్యం చూస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకు ఈ సమస్యలన్నిటి మీద కూడా గవర్నర్ గారితో మాట్లాడించలేదు ఈ ప్రభుత్వం అని నేను అడుగుతూ ఉన్నాను. ఇవన్నీ వదిలేసి ప్రజలను మభ్యపెడుతూ వీళ్ళు ఈ 19 నెలలుగా ముఖ్యమంత్రి గారు అవ్వచ్చు, డిప్యూటీ సీఎం గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు ఏవైతే అబద్ధాలు చెప్పారో 19 నెలలుగా ప్రజలు మభ్యపెడుతూ ఉన్నారో అవే అబద్ధాలని అత్యున్నత స్థానంలో ఉన్న గవర్నర్ గారితో ఈరోజు చెప్పిస్తూ ఉండే దురదృష్టకరమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈ సమస్యలన్నిటి మీద కూడా ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తామని చెప్పి అసెంబ్లీలో మా అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నేత హోదా ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ ఈరోజు దేశంలో ఎక్కడ చూసినా సరే అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతుంటే ఈ రాష్ట్రంలో మాత్రం లోకేష్ గారి రాజ్యాంగం మాత్రం అమలవుతుంది. ఈ భారత రాజ్యాంగం మీద ఎటువంటి గౌరవం లేని ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. అటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అమలుపరుస్తున్న రాజ్యాంగం ఏదైనా ఉందంటే ఒక లోకేష్ గారి రాజ్యాంగం. లోకేష్ గారి రాజ్యాంగంలో శాంతి భద్రతలు ఏ విధంగా క్షీణించే మనంతా చూసాం. సాక్షాత్తు మాజీ మంత్రుల మీద ఇళ్ల దాడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టించే ప్రభుత్వం ఇది ఈ ఒక్క ప్రభుత్వమే చూసాం. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది ఇస్తే అది చదువుతున్నారు తప్ప నేను చదివేది కరెక్టా కాదా, నాకు విజ్ఞత ఉందా లేదా, నేను చదివేది కరెక్టా కాదనేది కూడా మర్చిపోయి టీడీపీ స్క్రిప్ట్ని మాత్రమే చదువుతున్నారు. ఈరోజు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగం ఎలా ఉందంటే, గవర్నర్ గారి ప్రసంగం అచ్చం కూడా ఎన్టీఆర్ భవన్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ మాత్రమే. గవర్నర్ గారు కూడా ఎటువంటి విచక్షణ చూడకుండా వాళ్ళు ఏది